నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు భరోసా కల్పించారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని శ్రీకొండ మండలం కొండూరు, పెద్దవాల్గూడ్ గ్రామాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను, కళ్ళాల్లో తడిసిన వరధాన్యాన్ని ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్లతో కలిసి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకొని రైతుల్లో ధైర్యం నింపారు. ప్రకృతి కోపంతో తల్లడిల్లుతున్న రైతులకు భరోసా ఇవ్వడం కోసం పంట నష్టపోయిన ప్రాంతాలకు వచ్చామని మంత్రి అన్నారు. అనంతరం నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్లు మాట్లాడుతూ శ్రీకొండ మండలంలోని రైతులకు గ్రావిటీ ద్వారా సాగునీటి సౌకర్యం కల్పించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పెద్దమ్మ ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే భూపత్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు బాల్ నర్సయ్య, డీసీసీ కార్యదర్శి ఎర్రాన్న, నిజామాబాద్ రూరల్ యూత్ కన్వీనర్ ఉమ్మాజీ నరేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూషణ్ రెడ్డి, జాన్కంపేట్ బస్వంత్ రెడ్డి, చిలుకూరి ప్రసాద్, రాజేశ్వర్ గౌడ్, రాజేందర్ గౌడ్, గంగారెడ్డి, ఆసిఫ్, లికయత్ అలీ, మల్లేష్ యాదవ్, గాదారి నర్సారెడ్డి, జాగిరపు నర్సారెడ్డి, నర్సింగ్రావు, సల్ల రాజారెడ్డి, దశరథ్ రెడ్డి, సురేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కొందెలి శ్రీనివాస్, దువ్వూరి సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, శ్రీకొండ. 3 రోజుల క్రితం అయితే వడగండ్ల కారణంగా వందల వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. అది వరి పంట, మక్క పంట, అట్లాగే అరటి కావచ్చు, తోటలు కావచ్చు, అన్ని రకాల పంటలు కూడా పూర్తిగా నేలమట్టమైన ధ్వంసమైనవి. రైతాంగానికి ఒకటి తీరని క్షోభ మిగిలిచిపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాలు అవి కూడా మన కంట్రోల్ లేవు. రైతాంగం నష్టం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాలలో చిన్న భిన్నం అయినా కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ పంట నష్టానికి సంబంధించి ప్రతి ఎకరానికి పంట ఏదైనా ప్రతి ఎకరానికి ఎంతమంది రైతులకు ఎన్ని వేల ఎకరాలు నష్టం జరిగిందో ప్రతి ఎకరానికి ప్రతి సెంటు కూడా ఈ రోజున ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క పంట నష్టం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ అధికారులు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి కూడా సర్వే చేసుకుని పోవడం జరిగింది. ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా గణాంకాలతోటి రైతు వారీగా సర్వే నెంబర్ వైజు ఎన్ని ఎకరాలు పోయిందో మొత్తం సమర్పించిన తర్వాత ఆ లెక్క ప్రకారమే ప్రతి రైతు ఖాతాకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం నిర్ణయం. ఒకటి. రెండవది, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వివిధ పద్ధతుల ద్వారా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం జరిగాయి. ఇది ఒకటి పంట నష్టం కావచ్చు, రెండవది క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇట్లా అట్లాగే సబ్సిడీ విత్తనాలు కావచ్చు, అట్లాగే ఎక్విప్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. గడిచిన 10 సంవత్సరాలు ఇవన్నీ కూడా టోటల్గా ఒక్కటి కూడా ఇవన్నీ కూడా మర్చిపోయారు. ఇది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వం వాటన్నిటిని పునరుద్ధరిస్తూ ఈ క్రాప్లతో పాటుగా రేపు వచ్చే వానాకాలం పంట నుంచి కూడా ప్రతి రైతు పేరు మీద క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ మొత్తం కూడా ప్రభుత్వం భరించే కార్యక్రమం చేసి రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మూడవది, ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రంలో సుమారుగా 69 లక్షల మంది రైతాంగం 1,50,00,000 ఎకరాలకు సంబంధించి ఉన్నప్పుడు ఇప్పటికే 58 లక్షల మంది రైతాంగానికి ఆ ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ కాదు సంబంధించిన ఇంకా కొన్ని మిగిలినాయి. అది కూడా త్వరలోనే ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎకరానికి 15,000 రూపాయల చొప్పున భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.